భూమి గగన్ ఆఫీస్ వెళ్తుంది. ఇంకా చూసి ఎందుకు వచ్చాను అడుగుతూ ఉంటాడు. అంటే క్యారెట్ జామ్ తీసుకురమ్మని చెప్పామంట కదా, అత్తే చెప్పింది తీసుకెళ్ళమంటే వచ్చాను అని భూమి అని మాటకి. అయినా మా అమ్మ భోజనం పంపించింది, నా భోజనం తింటా అని చెప్పేసి గగన్ క్యారెట్ తీసుకుని తింటా సిద్ధమవుతూ ఉంటాడు. నీతో ఎలాగైనా తినిపిస్తాను బావా అని చెప్పేసి భూమి అంటూ చూస్తుంటది. ఇలా గగన్ తన క్యారెట్ తీసుకొని ఇంకా బాక్స్ ఓపెన్ చేసి తింటా సిద్ధమవుతూ ఉంటాడు. అలాగే కర్రీ కలుపుకున్నప్పుడు అక్కడ పచ్చిమిర్చి తీసి పక్కన పెడుతూ ఉంటాడు. అది చూసి అదేంటి బావా పచ్చిమిర్చి తీసి పక్కన పెడుతున్నావు, ఓహో అర్థమైందిలే, అంటే కారం తింటే ఘాటు కంట్రోల్ చేసుకోవడం కష్టం కదా అని చెప్పేసి భూమి నవ్వుకుంటూ కావాలని చెప్పి గగన్ రెచ్చగొడుతుంటది. ఇంకా భూమి అన్న మాట గగన్ కోపం వచ్చి నేను కంట్రోల్ చేసుకోగలను, ఆయన అదేం పెద్ద విషయం కాదులే అని చెప్పి అంటూ కావాలని చెప్పేసి గగన్ ఇంకా పచ్చిమిరపకాయలు తింటూ ఉంటాడు. ఆ తర్వాత కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. అదంతా భూమి చూసి నవ్వుతాడు. ఇంకా గగన్ కారం తట్టుకోలేకపోతుంటాడు. ఇంకా తిండం మనసు పైకి లేచి అదే పనిగా ముక్కు చీదుకుంటూ ఉంటాడు. ఇంకా అదే పనిగా కళ్ళం నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటాడు. ఏంటి బాబా వాటర్ కావాలా అని చెప్పి భూమి అన్నమాటకి గగన్ ఒక్కసారి అని చెప్పి గట్టిగా కేకలు పెడుతుంటాడు. వాటర్ కావాలని చెప్పి అనుకుంటూ ఇంకా తన క్యాబిన్ అంత తిరుగుతూ అక్కడ ఉన్న కొండలో నీళ్ళు తాగిపోతుంటాడు. ఇంకా కారం తప్పి ఒకసారి తన చేయి తగిలి కొండ కింద పడిపోతుంది. అప్పుడే ఇంకా భూమి తనకి దగ్గర రాపోతుంది. ఇంకా బ్యాలెన్స్ తప్పి ఒకసారి భూమిలో గగన్ పడుతుంది. ఇంకా గగన్ భూమి ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. కానీ గగన్ మాత్రం నోరంతా మనవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడు. ఇంకా ఒకసారి భూమి గగన్ ఇంకా ముద్దు పెట్టుకుంటుంటది. ఇంకా దగ్గర తీసుకుంటుంది. ఇంకా గగన్ షాక్ అవుతూ ఇంకా అలాగే భూమిని చూస్తూ ఉంటాడు. మండుతున్న నోరుని భూమి తన ముద్దుతో కారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ అలాగే ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది.